హలో గాయ్స్, వెల్కమ్ టు కలవతి వంటలు. ఈరోజు మనం ఎండు రొయ్యలు కర్రీని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇందులో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని మీరు కూడా తీసి పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులో రొయ్యలని మనం వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యలని వేయించుకోవాలి. రొయ్యలని వేయించుకుంటే స్మెల్ అనేది రాదండి. సో రొయ్యలని కన్ఫామ్గా వేయించుకోవాలి. మనం కర్రీ చేసుకోవాలంటే రొయ్యలని మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న రొయ్యలు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి పేస్ట్ని అయితే దంచుకోవాలండి. వెల్లుల్లి పేస్ట్ దంచుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులోనే కాస్తన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి. మంటని ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మాడిపోతుంది, తాలింపు మాడిపోతే కర్రీ అనేది టేస్ట్ రాదు. ఈ విధంగా వెల్లుల్లి పేస్ట్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులో ఒక రెమ్మ కరివేపాకు ఆకులు వేసుకొని ఇంతకుముందు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ అయితే మనం అందులో వేసుకోవాలి. ఆనియన్ని మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే కర్రీకి బాగుంటుంది. ఈ విధంగా ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అడుగు నుంచి పైకి, పైనుంచి కిందకి అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలని కడుక్కొని మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్లో అయితే మనం ఆనియన్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మూతనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే ఆనియన్ అనేది మెత్తబడుతుందండి. తీసిన తర్వాత మరొకసారి మనం మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి కడుక్కొని పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆనియన్ రొయ్యలు మంచిగా కలిసిపోయేటట్లు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే కారప్పొడి వేసుకోవాలి. కారప్పొడి వేసుకొని ఇందులోనే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియా పౌడర్, కారప్పొడి 2 వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా అయితే కర్రీని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో చింతపులుసుని అయితే పోసుకోవాలి. చింతపండు పులుసుని పోసుకొని మంచిగా కలుపుకోవాలి. చింతపండు పులుసు పోసుకోవడం వల్ల కర్రీ చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు మంచిగా ఉడికించుకోవాలి. ఒక 15-20 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ స్టైల్లో ట్రై చేసి చూడండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.